మంచు విష్ణు విచారణ ముగిసింది. రాచకొండ సిపి సుధీర్ బాబు ముందు విచారణకు హాజరయ్యారు. వివాదంతో మోహన్ బాబుతో పాటు విష్ణు, మనోజ్లు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు సిపి సుధీర్ బాబు. ఇప్పటికే రాచకొండ సిపి సుధీర్ బాబు ముందు విచారణకు హాజరయ్యారు మంచు, మనోజ్. రాచకొండ సిపికి ₹1,00,000 బాండ్ సమర్పించారు. తనంతట తాను గొడవలకు దిగనని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించనని బాండ్ సమర్పించాడు మనోజ్. విచారణపై హైకోర్టు నుంచి స్టే పొందారు మోహన్ బాబు. డీటెయిల్స్ తెలుసుకుందాం. ధనరాజ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ధనరాజ్, మంచు విష్ణు విచారణ ముగిసినట్లు తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, కొద్దిసేపటి క్రితమే మంచు విష్ణు రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట హాజరయ్యారు. అయితే సిపి సుధీర్ బాబు మెజిస్ట్రేట్ హోదాలో జారీ చేసినటువంటి నోటీసులకు ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. నిన్న జరిగినటువంటి అన్నదమ్ముల గొడవ, అదేవిధంగా తండ్రి ముగ్గురికి మధ్య జరిగినటువంటి గొడవలలో మొత్తానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగినటువంటి క్రమంలో ఇప్పటికే ముగ్గురు కూడా, అంటే మంచు మోహన్ బాబుతో పాటుగాను విష్ణుకు, అదేవిధంగా మనోజ్కు, ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలోనే మంచు, మనోజ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను రికార్డు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి ₹1,00,000 బాండును కూడా సమర్పించారు. అదేవిధంగా ఒకవేళ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఇవాళ ఉదయం 10:30 గంటలకే విచారణకు హాజరు కావాల్సినటువంటి మంచు విష్ణు ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల చేత కొంత ఆలస్యమైనప్పటికీ కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా సిపి సుధీర్ బాబు సుదీర్ఘంగా నిన్న జరిగినటువంటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి విభేదాలు కావచ్చు, వారి మధ్య జరిగినటువంటి ఇంటర్నల్ గొడవలకు సంబంధించిన విషయాలపైన కూడా శాంతిపూర్వకంగా, సామరస్యపూర్వకంగా ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి. కానీ అక్కడ జల్పల్లిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన మీ ప్రైవేటు సెక్యూరిటీ బౌన్సర్లను పెట్టి ఒకరినొకరు తగువ చేసుకొని గొడవలు పడ్డట్టయితే ఖచ్చితంగా తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇటు సిపి సుధీర్ బాబు మంచు విష్ణుకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద సిపి ఆదేశాల మేరకు ఇక నుంచి కూడా అన్నదమ్ములకు సంబంధించినటువంటి వ్యవహారంలో తమ సమస్యను మేము పెద్దల సమక్షంలోనే శాంతిపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుంటాము, ఇక పీస్ఫుల్గా ఉంటాము. కుటుంబం సంబంధించినటువంటి తగాద కాబట్టి మేము ఇంటర్నల్గా తండ్రి, అన్నదమ్ములతో, అందరూ పెద్దలతోటి కూడా మా సమస్యను మేము పరిష్కరించుకుంటాము అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ₹1,00,000 బాండును కూడా సమర్పించారు. మొత్తం మీద సిపి సుధీర్ బాబుతో పాటుగాను మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, అదేవిధంగా సిఐ గురువారెడ్డి కూడా నేతృత్వంలో కూడా విచారణ కొనసాగింది. మరోసారి ఇలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయితే మరోవైపున చూసినట్లయితే మంచు మోహన్ బాబుకు మాత్రం కొంత సిపి సుధీర్ బాబు ఇచ్చినటువంటి ఏవైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసుల నుంచి మాత్రం కొంత రిలీఫ్ ఉంది. ఎందుకంటే జల్లిపల్లిలో జరిగినటువంటి ఘటనలో ఆయన కూడా గాయపడ్డారు. ఆ తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించి ఆ తర్వాత సెక్యూరిటీ పరమైనటువంటి భద్రతను ఆయన అడిగి సెక్యూరిటీ కావాలని అడిగారు. కాబట్టి సిపి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎప్పటికప్పుడు ప్రతిరోజు 2 గంటలకోసారి రివ్యూ చేయాలని కూడా చెప్పడం జరిగింది. దానిపైన కూడా ఇటు రాచకొండ సిపి నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి బృందంతో జల్లిపల్లిలో ఉంటున్నటువంటి మంచు మోహన్ బాబు కుటుంబానికి సెక్యూరిటీని కల్పించేందుకు గాను తగు చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సౌజన్య.